వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను మమతా. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వైకుంఠపురంలో ఘనంగా తొలి ఏకాదశి ప్రత్యేక పూజలు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఘనంగా మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 40వ వర్ధంతి బీజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బురిపాలెం పశు వైద్యశాలలో జునోసిస్ అవగాహన దినోత్సవం. పెంపుడు కుక్కలకు రెబీస్ టీకాలు వేశారు. హాస్టల్ విద్యార్థులకు పౌష్టికాహార వస్తువులు పంపిణీ. పాల్గొన్న మాజీ ఎంపీపీ మైనేని. మానవతా సంస్థ ఆధ్వర్యంలో వికలాంగులకు ఆదివారం త్రిచక్ర సైకిల్స్ ని పంపిణీ చేశారు. తెనాలి మానవతా సంస్థ పెరవలిపాలెంకు చెందిన పెరవలి వినయ్ కుమార్ మరియు వేమూరుకు చెందిన పిల్లి శరత్ కు మానవతా సంస్థ తెనాలి చైర్మన్ కొలసాని రామచంద్ తదితరులు పాల్గొని త్రిచక్ర సైకిల్స్ ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ కొలసాని రామచందర్ మాట్లాడుతూ అర్హత ఉన్న వారికి సాయం చేయడానికి మానవతా సంస్థ ముందుంటుందని, తమ సంస్థ రీజనల్ చైర్మన్ శ్రీ కొత్త సుబ్రహ్మణ్యం గారి సూచనల మేరకు కమిటీ ద్వారా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక చేస్తున్నట్లు తెలియజేశారు. ప్రతి విషయంలో సహకరిస్తున్న మానవతా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేశారు. సంస్థ గౌరవ అధ్యక్షులు శ్రీ ఓంకార్ ప్రసాద్ మాట్లాడుతూ అర్హులైన వారికి సహాయం చేయటంలో మానవతా సంస్థ ముందుంటుందని తెలిపారు. మహిళా విభాగ అధ్యక్షురాలు శ్రీమతి కె కళ్యాణి మాట్లాడుతూ మానవత్వానికి అధిక ప్రాముఖ్యత ఇచ్చేవారు మానవతా సంస్థలో సభ్యులుగా ఉండడం ఆనందించదగ్గ విషయంగా తెలియజేశారు. కార్యక్రమంలో సంస్థ సెక్రటరీ శ్రీ పి వెంకట్, వైస్ ప్రెసిడెంట్ సిపి వాసు, ట్రెజరర్ శ్రీ ఎస్వి శర్మ, శ్రీ చిట్టినేని సాంబశివరావు, శ్రీ పరుచూరి మల్లికార్జునరావు, శ్రీ మల్లాది అర్జున్, శ్రీ కావూరి నాగేశ్వరరావు, శ్రీ హెచ్ శ్రీనివాసరావు, శ్రీ పి శ్రీనివాస్, శ్రీమతి పి శివరాజకుమారి, శ్రీ కె రవీంద్రనాథ్, శ్రీ కె మదన్ మోహన్ రావు, శ్రీ కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి మానవతా సంస్థ ఈరోజు ఇద్దరు వికలాంగులకి ట్రైసైకిల్స్ ప్రజెంట్ చేయడం జరిగింది. ఒకళ్ళు వేమూరుకి చెందిన పిల్లి వినయ్ బాబు, అలానే పెరవలపాలెంకి చెందిన పెరవలి పిల్లి శరత్, అలానే పెరవలపాలెంకి చెందిన పెరవలి వినయ్ బాబు. వీళ్ళిద్దరికీ కూడా వాళ్ళకున్న కాళ్లకున్న ప్రాబ్లంని దృష్టిలో పెట్టుకుని మేము ట్రైసైకిల్స్ ప్రజెంట్ చేయడం జరిగింది. తెనాలి మానవతా సంస్థ అర్హులైన సహాయము పొందటానికి అర్హులందరినీ కూడా జాగ్రత్తగా వెతికి సహాయం చేయాలనే ఉద్దేశంతో మొదటి నుంచి పనిచేస్తుంది. మా రీజనల్ చైర్మన్ సుబ్రహ్మణ్యం గారు ఆయన సూచనల మేరకు ఎప్పుడూ కూడా సహాయం చేసే ముందు ఒక కమిటీగా ఫామ్ అయ్యి వాళ్ళు సహాయం ఎవరికైతే చేయబోతున్నామో వాళ్ళ పూర్తిగా పర్యవేక్షించి వాళ్ళకి పూర్తిగా అర్హత ఉన్నప్పుడు మాత్రమే మనం చేయటంలో అర్థం ఉంటుందనే ఒక మంచి ఉద్దేశంతో గత 2 సంవత్సరాలుగా మానవతా సంస్థ అదే ఉద్దేశంతో పనిచేస్తుంది. ఈ సందర్భంగా మానవతా సభ్యులు, తెనాలి మానవతా సభ్యులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మానవతా సంస్థ తెనాలిలో ఏర్పాటయ్యి సుమారు 2 సంవత్సరాలు అవుతుంది రేపటికి. ఈ సందర్భంగా ఈ 24 నెలలుగా ప్రతి నెల అవకాశం ఉన్నంతవరకు ఎక్కడైతే అవసరం ఉందో, ఎవరికైతే ఈ సహాయం మానవతా ద్వారా నిజంగా చేయాలో అని చేయాల్సిన పరిస్థితి వాళ్ళని ఎత్తుక్కుని మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ సహాయ సహకారాలు అందిస్తున్నాము. ఈరోజు మా మానవతా సంస్థ ద్వారా పెరవలి గ్రామానికి చెందిన ఇద్దరు వికలాంగులకు 2 ట్రైసైకిల్ ఇవ్వడం జరిగింది. దీన్ని మా మానవతా తెనాలి రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం గారి ఆదేశాల మేరకు తెనాలి చైర్మన్ కొలసాని రామచంద్ర గారి సహకారంతో వెంకట్ దీన్ని పూర్తిగా తన పుస్తకందాలు వేసుకుని ఈ ట్రైసైకిల్ని ఏర్పాటు చేయడానికి ఎంతో శ్రమించారు. ఈరోజు వాళ్ళకి ఇవ్వటం. ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో ఉన్న వీరిని గుర్తింపజేసినటువంటి కార్తిక్ ఫౌండేషన్స్ నిర్వాహకులు కార్తిక్ గారికి కూడా మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. ఇది మానవుల యొక్క కర్తవ్యం కనుక ఇలా తెలియజేసిన వీరి వలన మానవతా సంస్థ తెలుసుకొని మా వంతు బాధ్యతగా వీరికి ఈ 3 చక్రాల బండ్లను ఇవ్వడం జరుగుతుంది. తొలి ఏకాదశిని పురస్కరించుకొని ఆదివారం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం
వైకుంఠపురంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి అనుపమ ఆధ్వర్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలి ఏకాదశిని దృష్టిలో ఉంచుకొని దేవస్థానం ఆలయ అర్చకులు శాంతి పూజలు కళ్యాణాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొలి ఏకాదశి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక అలంకరణలు పూజలతో పాటు 108 మంది మహిళలతో భజన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు ఉచిత ప్రసాదాలు అందించడం జరిగిందని, దాంతో పాటు అన్న ప్రసాద వితరణ కూడా చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వెంకటపుర క్షేత్రం ఈ రోజున తొలి ఏకాదశి కారణంగా ఆషాఢమాసం తొలి ఏకాదశి పైగా ఆదివారం రోజున వచ్చిన సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించడానికి విరివిగా వచ్చున్నారు. వారికి అందరూ కూడా లైన్లో స్వామివారి దర్శనం గావించి తీర్థప్రసాదాలు ఉచితంగా ఉచిత తీర్థప్రసాదాలు ఇవన్నీ ఇస్తున్నారు. వీటన్నిటిని కూడా శ్రీ అనుపమ గారు అంటే ఆలయ కార్యనిర్వహణాధికారి అయినటువంటి అనుపమ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కూడా జరుగుతున్నాయి. ఇవాళ ప్రత్యేకంగా కూడా విశేష స్వామివారికి శాంతి కళ్యాణాలు కూడా జరుగుతున్నాయి. వారందరూ కూడా ఇక్కడే తీర్థప్రసాదాలు భోజన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇవాళ ప్రత్యేకంగా కూడా 108 మంది స్త్రీలతోటి భజన కార్యక్రమాలు, అన్నమయ్య కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కనుక భక్తులంతా కూడా ఈ సందర్భంలో తిలకించి స్వామివారిని తరించవలసిందిగా కూర్చున్నాం. ఓం నమో వెంకటేశాయ. మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 40వ వర్ధంతి ఆదివారం బీజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రైల్వే స్టేషన్ ఐతానగర్లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు బీజేఆర్ కమిటీ అధ్యక్షుడు మేకల సురేష్, కార్యదర్శి నలుపుర్తి సద్గుణరావు తదితరులు పాల్గొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీజేఆర్ అధ్యక్షులు మేకల సురేష్ మాట్లాడుతూ ఉప ప్రధానిగా రక్షణ, రైల్వే, కార్మిక శాఖల మంత్రిగా ఎన్నో సేవలు చేశారని అన్నారు. ఆయా శాఖల్లో నూతన సంస్కరణలు తీసుకొచ్చి ఎందరికో ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి సిద్దిల కమలాకర్, తెనాలి రవికాంత్ శ్యామ్, ఎడ్లపల్లి అనిల్, మేకల కృష్ణకాంత్, ఉయ్యూరు అవినాష్, గాజులవర్తి రాజేష్, పినపాటి సురేష్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశపు మాజీ ఉప ప్రధాని స్వర్గీయ శ్రీ బాబు జగ్జీవన్ రావు గారి 39వ వర్ధంతి తెనాలి బాబు జగ్జీవన్ రావు కమిటీ ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో ఈరోజు నిర్వహించడం జరిగింది. తాను ఉప ప్రధానిగా ఉన్న సమయంలో అనేక మంత్రి పదవులను అధిరోహించి భారతదేశ యొక్క భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసిన మహనీయ వ్యక్తి బాబు జగ్జీవన్ రావు గారు. తాను ఏ పదవిని అలంకరించినా కానీ ఆ పదవికి వన్నె తెచ్చి రైల్వే కానీ, కార్మిక శాఖ కానీ, ఆహార భద్రత విషయంలో కానీ ఏ మంత్రి పదవిని అధిరోహించినా కానీ నూతన సంస్కరణలు తీసుకొచ్చి నేడు భారతదేశంలో గోడౌన్లు, గిడ్డంగులు ఉన్నాయంటే ఆహార భద్రత విషయంలో ముందు చూపుతో అది బాబు జగ్జీవన్ రావు గారు చేసిన ఘనత వారికే దక్కుతుంది. తెనాలి పట్టణంలో బీజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రావు భారతదేశ ఉప ప్రధాని వర్ధంతిని ఘనంగా నిర్వహించి ఆయన చేసిన సేవలను అదేవిధంగా మేము కమిటీని ఒక బీజేఆర్ కమిటీ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ మహనీయుడు సేవలు చేసిన దాన్ని ఆ ఆచరణలోకి తీసుకొని వెళుతూ అటు విద్యార్థులకు కానీ ఇటు సమాజంలో కానీ దళితులందరూ ఐక్యత కలిగి ఉండటానికి మా బీజేఆర్ కమిటీ ఎంతో ఎనలేని కృషి చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఈ కమిటీ చేసే కార్యక్రమాలు ఇంకా ముందు ప్రక్షాళన చేసుకుంటూ మా అధ్యక్షుల వారు మన అందరిని ఐక్యతగా నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సమాజాన్ని చైతన్యపరిచే శక్తి కళారంగానికే ఉంటుందని మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో 3 రోజుల పాటు నిర్వహించే రాష్ట్ర స్థాయి ద్వితీయ ఆహ్వాన నాటికల పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి.
తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో రోటరీ కళా పరిషత్ అలాగే ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త సహకారంతో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి ద్వితీయ ఆహ్వాన నాటికల పోటీలను మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ కళలకు కళాకారులకు నిలయమైన తెనాలి ప్రాంతంలో రంగస్థలాన్ని ఆదరిస్తున్న ప్రోత్సహిస్తున్న వారిని ఆమె అభినందించారు. అలాగే సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ మాట్లాడుతూ సామాజిక చైతన్యంలో తెనాలి కళారంగం ప్రముఖ పాత్ర వహించిందని చెప్పారు. ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ అధినేత ఈదర వెంకట్ పూర్ణచంద్ మాట్లాడుతూ నాటికలు నాటకాలు వివిధ కళారూపాల ద్వారా సమాజ మార్పుకు మంచి మెసేజ్ వెళ్తుందని చెప్పారు. ఇంకా కాకతీయ సొసైటీ అధ్యక్షుడు డిఎల్ కాంతారావు, కళాకారుల సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు గరికపాటి సుబ్బారావు, ఈదర శ్రీనివాసరావులు ప్రసంగించారు. అనంతరం ఏలూరు హేలపురి కల్చరల్ అసోసియేషన్ కళాకారులు ప్రదర్శించిన సారీ రాంగ్ నెంబర్ నాటిక ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ నాటికను చింతల మల్లేశ్వరరావు రచించగా కాజావాలి దర్శకత్వం వహించారు. ఇదే విధంగా హైదరాబాద్ కళాంజలి కళాకారులు ప్రదర్శించిన వీడేం మగాడండి హాస్య నాటిక ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. మాధవ్ రచించిన ఈ నాటికను కొల్లా రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. అయినాల మల్లేశ్వరరావు, బత్తుల వెంకటేశ్వరరావు, వేమూరి విజయభాస్కర్ తదితర ప్రముఖులు పాల్గొనగా కళా పరిషత్ ప్రతినిధులు నల్లూరి వెంకటేశ్వరరావు, జీవి నారాయణలు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. నేను అభినందనలతో పాటు ధన్యవాదాలు కూడా చెప్తున్నాను. కారణం ఏంటంటే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా మేమున్నాము అంటూ ముందుకొచ్చేటువంటి ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ కానివ్వండి, రోటరీ క్లబ్ వారు కానివ్వండి, కళారంగం వైపు కూడా చూసి నాటక రంగం వైపు కూడా అడుగులు వేసి ఈరోజు తెనాలిలో 2వ సంవత్సరం దిగ్విజయంగా వాళ్ళు కొనసాగిస్తున్నారు. అంటే విధంగా తెనాలి నాటక రంగం తరపున, తెలుగు నాటక రంగం తరపున నాటకానికి బిడ్డగా, నాటకం వల్ల ఎదిగినటువంటి ఒక మనిషిగా నాటకం తరపున వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ నాటకోత్సవాలు ఇలాగే అద్భుతంగా జరగాలి. ప్రతి నాటకం, ప్రతి నాటిక జనాన్ని ఆకట్టుకోవాలి. ప్రతి పాత్ర జనం గుండెల్లో నిలబడిపోవాలి. ప్రతి ప్రదర్శన ప్రశంసలకు నోచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నీ బాగుండాలి. ప్రథమ బహుమతికి ప్రతి ప్రదర్శన పోటీ పడాలి. జడ్జెస్కి ఒక సవాలుగా ఈ పరిషత్తు నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సమయాభావం అయింది. అనుకున్న సమయానికి కొంచెం లేటుగా మొదలు పెట్టడం జరిగింది. ఇక్కడి నుంచి కూడా కరెక్ట్ టైంకి మనం ప్రదర్శనలు మొదలు పెట్టుకుందాం అని ఆలోచిస్తూ మంచి సందేశాలు ఇచ్చారు. అలాంటి సందేశాలు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ యొక్క నాటక రంగాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఇప్పుడు మన తెలంగాణ పట్టణానికి వరకు సంబంధించి మనం ఆలోచన చేస్తే బుర్రా సాయి మాధవ్ గారు ఇప్పుడు ఆయన చాలా కష్టపడి చాలా ధన సహాయం చేసి ఆర్థికంగా ఆదుకొని మనకి ఎంతో నాటక రంగానికి సేవ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఉన్నటువంటి ఈ కళాక్షేత్రాన్ని చూస్తుంటేనే గౌరవభావం వస్తుంది మనకి. ఏ గవర్నమెంట్ కట్టింది, ఎవరు కట్టారు అయినా నేను చెప్పవటం లేదు. ఎవరు కట్టినా ఏది కట్టినా ఇది ఉపయోగపడే విధంగా కట్టారు, కనిపిస్తుంది, చూస్తున్నారు, అందరికీ తెలుసు. ఈ రోజున బ్రహ్మాండంగా ఇంత కడకలాడుతూ అటు ఇటు ఎన్టీ రామారావు గారు ఇదంతా కూడా కనిపిస్తుంది. కాకుండా ఇంత చక్కగా ఒక చిన్న రవీంద్ర భారతి, అవునా, మనం ఎక్కువగా పాల్గొన్నాం కాబట్టి. హైదరాబాద్ నుంచి మనం విడిపోయి ఇక్కడికి వస్తున్నప్పుడు నేను బాధపడింది రాష్ట్రం విడిపోయిందనే బాధ ఒక ఎత్తు అయితే, ఏదో సెక్రటరియట్ వదిలిపెట్టి వస్తున్నాం, అసెంబ్లీ వదిలిపెట్టి వస్తున్నాం, కౌన్సిల్ వదిలిపెట్టి వస్తున్నాం అని చెప్పిన బాధ కన్నా, అంతే కదా, అక్కడ కౌన్సిల్లో నేను చేశాను, శాసనమండలి సభ్యురాలిగా, ఎమ్మెల్యేగా చేశాను. ఆ బాధ కన్నా నాకు రవీంద్ర భారతి వదిలిపెట్టి వస్తుంటే చాలా బాధ ఇచ్చింది. నేను నసాబ్ ట్యాంకులో నా అపార్ట్మెంట్, మాకు పెద్ద భవంతులు ఒక అపార్ట్మెంట్ ఉందండి. అది అపార్ట్మెంటు అక్కడ నుంచి వచ్చి ఇటు రావాలన్నా, రైల్వే స్టేషన్ రావాలన్నా, బస్సుకు రావాలన్నా
తెనాలి రావాలన్నా ఎటు వెళ్ళాలన్నా రవీంద్ర భారతి మీదకి రావాలి, అసెంబ్లీకి రావాలన్నా కౌన్సిల్ రావాలి, రవీంద్ర భారతి మీదకి రావాలి. రవీంద్ర భారతికి ఏమంటారో నెల విద్వాంసులు అంటారో, ఎవరు ఎగతాళికి అనేవాళ్ళు, లేకపోతే గొప్పగా చెప్పాలంటే ప్రత్యేక అతిథులు, గౌరవ అతిథులు అంటారో, నారాయణ రెడ్డి గారు, శ్రీ నారాయణ రెడ్డి గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు వారు బ్రతుకున్నంత వరకు కూడా రవీంద్ర భారతిలో ఎవరు పిలిచినా, చిన్నవాళ్ళు పిలిచినా, పెద్దవాళ్ళు పిలిచినా వచ్చేవారండి. వారితో పాటు నేను ఒక అతిథిగా ఉన్నాను. దానికి సాక్ష్యం నా దగ్గర ఉన్న ఆల్బమ్లు, ఫోటోలు అవన్నీ ఉన్నాయి, వీడియోస్ అన్నీ కూడా. ఆ జీవిత చరిత్రలో రాస్తా ఉన్నాను అవన్నీ కూడా. ఎందుకంటే కళను అంత గౌరవించారు. అంత గొప్పవాళ్ళు అయ్యింది కూడా చిన్నవాళ్ళు పిలిచారా, పెద్దవాళ్ళు మినీ హాల్లో పెట్టినవాడు మెల్లిగా అనేవాడు నారాయణ రెడ్డి గారు. ఏమయ్యా ఎంత జనం వచ్చారు కదా. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన అమ్మ నన్నమనేని రాజకుమారి గారికి, ఈ కళా పరిషత్ ఈరోజు 3 రోజులు జరుగుతుందంటే దీనికి నన్ను ఎన్ను తట్టి ఈ కార్యక్రమం మొత్తం భుజస్కంధాల మీద వేసుకుని ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న సాయి మాధవ్ బుర్రా గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మన డిఎల్ కాంతారా గారిని అడంగానే పదమ్మ ముందుకి, నీకు ఎదురు లేదు, నువ్వు చెయ్యి, మేము ఉన్నావు అని చెప్పేసి నన్ను వెన్నుదట్టి పంపించిన డిఎల్ కాంతారా గారికి, అట్లానే ఎదుర విజయలక్ష్మి అంటే మా బాబాయ్ గారు అమ్మాయి ఒక ట్రస్ట్ పెట్టారు, దాన్ని అధ్యక్షులుగా కూడా చేస్తున్నారు గరిపాటి సుబ్బారావు గారు, వారికి ఇలా నా ట్రస్ట్లో నాతో పాటు ఉండి నాకు అన్ని ఎన్నికలుగా ఉన్న ఎదుర శ్రీనివాసరావుకి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కళాభిమానులందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నా. మనం ఈ కళా పరిషత్తులు ఖర్చు పెడుతున్నాం, మాకు ఏది ఆశించని కాదు, కానీ ప్రేక్షకులు వచ్చి దాన్ని ఆస్వాదించి ఆ కళాకారుల్ని అభినందిస్తేనే అదే మాకు మీరిచ్చే అవార్డులు, రివార్డులు. కాబట్టి ఈ కళా పరిషత్తుల్ని మీరు అభిమానించి ఈ కళా పరిషత్తులకి ఎక్కువగా హాజరయ్యి అందరినీ అభిమానించి ఈ కళా పరిషత్తుల్ని బతికిస్తారని కోరుకుంటూ, ఎప్పుడు చావు చావు అంటూ నా చావుని కోరుకుంటారు. ఇది నోరా బద్ద మగుడు పెళ్ళాన్ని సస్తే పీడా పోతుంది, బుద్ధి గట్టిది నేను కట్టుకున్నా అని ఎంత కోపంగా తిడితే ఆవిడ మాంగళ్యం అంత గట్టిగా ఉంటుందా. అంటే అంటే నేను సుమంగలిగా పోతానన్న అదేనా చెప్పేది? అంతేనా లేదా నేను పోయాక ఇవి దాన్ని పెళ్లి చేసుకుని తొలగాలనుకుంటున్నారా? ఎంత మాట అన్నాడు. మీ మీద వచ్చేసి చెప్తున్నా, ఒకవేళ నువ్వు నాకంటే ముందే పోతే నేను పిచ్చోళ్ళు అయిపోతాను. మీరు చేసుకోరా? ఏమో పిచ్చోడు ఏదైనా మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 40వ వర్ధంతిని లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ స్నేహితురాలు ఆరుగలను జాస్మిన్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. రైల్వే స్టేషన్ వద్ద గల బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి లంకా కర్ణాకర్ దాస్, ఇందుపల్లి రాజారాం తదితరులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాస్మిన్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ ఉప ప్రధాని పదవితో పాటు ఎన్నో కీలక పదవుల్లో పనిచేశారని అన్నారు. భారతదేశానికి రక్షణ మంత్రిగా ఆయన చేసిన సేవలు మరవలేనివని, తమ కుటుంబానికి వారి కుటుంబంతో స్నేహ సంబంధాలు ఉన్నాయని గుర్తు చేశారు. కార్యక్రమంలో సురబ్ కళ్యాణ్ రావు, మాణిక్యారావు, రమేష్, పులివర్తి లక్ష్మయ్య, బిషప్ గారు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా దురదృష్టకరమైన రోజు. మన ప్రీతములు, మన భారతదేశ మాజీ ఉప ప్రధాని, మన దళితులకి కాకుండా భారత జాతి యావత్తుకి గర్వించదగ మహానీయుడు, మహోన్నతుడు, గొప్ప వ్యక్తి, అన్డిఫీటెడ్ పార్లమెంటేరియన్, అన్ని పోర్ట్ఫోలియోలు సక్సెస్ఫుల్గా నిర్వహించిన గొప్ప రాజకీయ నేత మన బాబూజీని ఈరోజు ఆయన వర్ధంతిని చేసుకున్నందుకు మనం చాలా విచారించాల్సిన విషయము. ఆ మహానోతుని మనము ఎప్పటికీ మర్చిపోలేని విషయం. ఈ విగ్రహం ఆయన బ్రతుకున్న రోజుల్లోనే ఆయన ఇంట్రెస్ట్ తోటి ఇక్కడ వేయటం జరిగింది 1974లో.
ఈ నెల 10వ తేదీన షిరిడి సాయి అనుగ్రహ పీఠం ఆధ్వర్యంలో 25వ గురు పౌర్ణమి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఆదివారం తెలిపారు. స్థానిక నందులపేట వజ్రాలవారి వీధిలో గల సాయి అనుగ్రహ పీఠంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్వాహకులు మహోత్సవ వివరాలను తెలియజేశారు. అనంతరం గురు పౌర్ణమి మహోత్సవ కరపత్రాలను ఆవిష్కరించారు. 10వ తేదీ గురు పౌర్ణమి మహోత్సవాల్లో ఉదయం 5 గంటలకు స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలతో పాటు కాకడ హారతి, 9 గంటలకు సాయిబాబా సచ్చరిత పారాయణం, 11 గంటలకు భజన కార్యక్రమం, మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. మహోత్సవాల్లో భాగంగా సాయంత్రం మేళ తాళాలతో వేలాది మంది భక్తులతో సాయిబాబా ఊరేగింపు జరుగుతుందని అన్నారు. గురు పౌర్ణమి మహోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో షిరిడి సాయి అనుగ్రహ పీఠం నిర్వాహకులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠమునందు 25వ సంవత్సరపు గురు పౌర్ణమి మహోత్సవము అత్యంత వైభవంగా జరుపుకొనబోతున్నాము. జూలై 10 గురువారం మనకి మన పీఠమునందు పొద్దున ఉదయం 5:30 నుంచి కాకడ హారతితో గురు పౌర్ణమి మహోత్సవాలు ప్రారంభం కానున్నవి. అనంతరం బాబా గారికి అభిషేకము, విశేషముగా మహా అన్నాభిషేకము, అన్నప్రసాద వితరణ, కని విని ఎరుగని రీతిలో మనకి అన్నప్రసాద వితరణ జరగబోతున్నది. సాయంత్రము సంధ్యాహారతి, అనంతరము అంగరంగ వైభవంగా బాబావారి పల్లకీ సేవా ఉత్సవము జరుపుకొనబోతున్నాము. కావున భక్తులందరూ కూడా ఈ ఉత్సవంలో పాల్గొని మనందరం బాబాగారి కృపకి పాత్రులు కాగలమని మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. షిరిడి సాయి అనుగ్రహ పీఠం నందులపేటలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠంలో గురు పౌర్ణమి మహోత్సవాలు అత్యంత వైభవంగా ఈ నెల 10వ తారీఖు గురువారం నాడు జరుగునున్నాయండి. ఉదయం 5:30 గంటలకి కాకడ హారతి ఉంటుంది. తర్వాత బాబావారికి స్వయంగా మన చేతులతో అభిషేకం చేసుకోవటానికి మనకి బాబా అనుజ్ఞనిచ్చారు. అభిషేకాలు, తర్వాత సాయి సచ్చరిత్ర పారాయణ, 10:30కి భజనా కార్యక్రమం, తర్వాత అన్నప్రసాద వితరణ ఉంటుంది. 12:30కి హారతి, మహామంగళహారతి అనేటువంటిది ఉంటుంది. సాయంత్రం సంధ్యాహారతి ఉంటుంది. తర్వాత పల్లకీ ఉత్సవం అత్యంత వైభవంగా, రంగరంగ వైభవంగా మేళతాళాలతో ఉంటుందండి. ఇదంతా కూడా చాలా కన్నుల పండుగగా ఉంటుంది. మరి సాయంత్రం కూడా హారతి ఉంటుంది, ప్రసాద వితరణ కూడా ఉంటుంది. కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి బాబా గారి, గురువు గారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాను. స్థానిక బుర్రిపాలెం రోడ్లో గల పశు వైద్యశాలలో ఆదివారం జోనోసిస్ దినోత్సవాన్ని నిర్వహించారు. పశు వైద్య శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జి నరేంద్రబాబు ఆధ్వర్యంలో పెంపుడు కుక్కలకు రెబీస్ టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో డాక్టర్ నరేంద్రబాబు మాట్లాడుతూ, జూనోసిస్ వ్యాధి అనగా జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధి అని అర్థమని అన్నారు. కుక్క కాటు వలన రెబీస్ వ్యాధి వస్తుందని, ఇళ్లలో పెంచే పెంపుడు కుక్కలకు ప్రతి ఏడాది రెబీస్ వ్యాక్సిన్ వేయించుకోవాలని, పశు వైద్యశాలల్లో ఈ వ్యాక్సిన్ ఉచితంగానే వేస్తారని అన్నారు. ఇటువంటి వ్యాధులపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది జూన్ 6వ తేదీన జూనోసిస్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం పూర్ణశంకర్రావు, ఐ శిరీషారాణి, ఎన్ రామకృష్ణ, ఎం లక్ష్మీతేజ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా ఇక్కడ ప్రాంతీయ పశు వైద్యశాల తెనాలి నందు రాబీస్ వ్యాధి రాకుండా ఉచితంగా టీకాలు వేస్తున్నాం. ఈ కుక్కల పెంపకందారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ ర్యాబీస్ అనేది ప్రతి సంవత్సరం జూలై 6వ తారీఖున జరుపుతూ ఉన్నాం. దీనిలో మనకి లూయిస్ ప్యాచర్ అనే శాస్త్రవేత్త మనకి ఈ ఫస్ట్ 1885వ సంవత్సరంలో జూలై 6వ తారీఖున ర్యాబీస్కి టీకా కనుగొనడం జరిగింది. ఒక బాలుడికి టీకా వేసేసి ప్రాణాలు కాపాడటం జరిగింది. అందుకని చెప్పి ప్రతి సంవత్సరం మనం జూలై 6వ తారీఖున ఈ ప్రపంచ జూనోసిస్ డే, ప్రపంచవ్యాప్తంగా జూనోసిస్ డే జరుపుకుంటా ఉన్నాం. ఇవాళ వరల్డ్ జూనోసిస్ డే. ఇవాళ దీని ప్రాముఖ్యత ప్రజలందరికీ తెలియాలని చెప్పేసి జూలై 6న, ప్రతి జూలై 6న రేబీస్ వ్యాక్సినేషన్ చేస్తాము. ఎందుకంటే జూనోసిస్ డే అంటే మనుషుల నుంచి, జంతువుల నుంచి మనుషులకి, మన నుంచి జంతువులకి సంక్రమించే వాటిని జూనోసిస్ డిసీజ్ అంటారు. ఈ డిసీజ్ చాలా ప్రాణాంతకం. అందులో ముఖ్యంగా ఇవాళ రేబీస్ అనేది, ఇప్పుడు జనాలందరూ డాగ్స్ క్యాట్స్ ఎక్కువ పెంచుతారు కాబట్టి వాటి నుంచి మనుషులకి
చాలా వ్యాధులు సంక్రమిస్తాయి. అందులో రేబీస్ చాలా ప్రమాదకరమైనది. ఈ వ్యాధినే ఎందుకు హైలైట్ చేస్తున్నామంటే ఇది ప్రాణాంతకమైనది. దీనికి ట్రీట్మెంట్ లేదు. వన్స్ జబ్బు వచ్చిందంటే మనిషి చనిపోవడమే జరుగుతుంది. ఇది యాక్చువల్గా ఇది స్ట్రే డాగ్స్ కానీ మామూలు మన కుక్కలు ఒకసారి కరిస్తే వీటికి కూడా ఇన్ఫెక్షన్ రావడం జరుగుతుంది. సో డాగ్ బైట్ జరిగినప్పుడు కంపల్సరీగా మనం కేర్ తీసుకోవాలా, వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. వ్యాక్సినేషన్ కంటే ముందు డాగ్స్ని ఎక్కడైతే కరిచిందో అక్కడ సబ్బుతో కడగాలి. శుభ్రంగా సబ్బుతో కడిగి సన్లైట్ ఉంటే సన్లైట్కి ఎక్స్పోజ్ చేయాలి మన వూండ్. సన్లైట్లో వైరస్ చనిపోతుంది. అలాగే సబ్బుతో కడగడం వల్ల కూడా వైరస్ చనిపోతుంది. ఇది ప్రైమరీ కేర్ అన్నమాట. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 500 మార్కులకు పైగా సాధించిన 7 విద్యార్థులకు జాబిల్లి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఒక్కొక్కరికి 2000 రూపాయల ప్రోత్సాహక బహుమతులను అందించారు. జాబిల్లి సేవా సంస్థ కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు శ్రీ ఏ ఆంజనేయులు, గౌరవ అధ్యక్షులు శ్రీ కొసరాజు వెంకట్రావు గారు, విశ్రాంత ఉపాధ్యాయులు వేంజెండ్లు ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొని విద్యార్థులకు బహుమతులను అందజేశారు. సేవా సంస్థ అధ్యక్షులు ఆంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను ప్రోత్సహించాలనేది సంస్థ ఆశయమన్నారు. సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన జాతీయ అవార్డు గ్రహీత శ్రీ వెంజర్ల ఉమామహేశ్వర్ మాట్లాడుతూ సేవా సంస్థ ద్వారా విద్యార్థులకు చేయూత అందించడమే కాక పర్యావరణ పరిరక్షణకై ప్లాస్టిక్ రహిత సమాజం కొరకు కృషి చేస్తున్నామని అన్నారు. నేలపాడు గ్రామంలో ప్రభుత్వ సహకారంతో ఇంటింటికి మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. కార్యక్రమంలో శ్రీమతి శైలజ, శ్రీ పూర్ణచంద్రారావు, శ్రీ ప్రసాద్, శ్రీమతి పి విజయలక్ష్మి, శ్రీమతి శ్రీదేవి, శ్రీ బి శివరామకృష్ణ, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మొట్టమొదటి ప్రారంభం చేశారు. ఆయన అనుసరించి మేమందరం కూడా ఈ సంఘంలో సభ్యులుగా చేరి సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఈ సందర్భంలో ఈ సంవత్సరం కొంతమంది హై స్కూల్ విద్యార్థులకు 10th క్లాసు పాస్ అయిన విద్యార్థులకు మేము క్యాష్ ప్రజెంటేషన్స్ ఇస్తున్నాం. ఈ సందర్భంలో మా సభ్యులందరూ వచ్చిన వాళ్ళకి ఆ పిల్లలందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. వాటర్ ట్యాంక్స్ వరకు ఫెన్సింగ్ ఉండేటట్టు చేసి ఆ పార్క్ మొక్కలు నాటి దాన్ని స్టూడెంట్స్ స్కూల్ హై స్కూల్ ఎన్సీసీ స్టూడెంట్స్ని తీసుకొచ్చి వాళ్ళ సహకారంతో కొంత మనీ ఖర్చుని పెట్టి దాన్ని శుభ్రం చేయడం జరిగింది. తర్వాత మున్సిపాలిటీ టేకప్ చేసి చాలా ఎక్కువ సుమారు ఒక 24 లక్షల ఖర్చు పెట్టి దాన్ని బాగా డెవలప్ చేశారు. ఇప్పుడు అడ్డుకుండా పాస్ అవుతుంటే పబ్లిక్ బాగా ఉపయోగించుకుని పిల్లలు కూడా ఈవినింగ్ కళకళలాడుతూ ఉంది పార్కు. అదొకటి. ఈరోజు జాబిల్లి సేవా సంస్థ ఆధ్వర్యంలో 2025 మార్చి ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలో 580 మార్కులు పైగా సాధించినటువంటి తెనాలి మండలంలోని జార్లమొడి, కొలకలూరు, కాజీపేట, తెనాలి విద్యార్థులు 7 ఒక్కొక్కరికి 2000 రూపాయల చొప్పున నగదు పారితోషికాన్ని మా సంస్థ ద్వారా అందిస్తున్నాం. ముఖ్యంగా విద్యార్థులు మేము అందించే ఈ సహకారాన్ని అందిపుచ్చుకుని జీవితంలో వాళ్ళు మంచి స్థితికి ఎదగాలని, అదేవిధంగా వాళ్ళు మళ్ళా పిల్లలకి వాళ్ళు కూడా తర్వాత సేవ చేయాలని, విద్యారంగానికి చేతనంత సేవ చేయడానికి వాళ్ళు ముందుకు రావాలని మా సంస్థ ద్వారా కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ ఎరుకల సేవా సంఘం ఆధ్వర్యంలో ఏకలవ్యుని జయంతిని బాపట్ల జిల్లా చుండూరు మండలం వలివేరు గ్రామం నందు ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ ఎరుకల సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ శంకర్రావు, సంఘ సభ్యులు పాల్గొని ఏకలవ్యుని విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా దేవరకొండ శంకర్రావు మాట్లాడుతూ ఎరుకల ఏకలవ్యుడు గురువు లేని విద్య నేర్చుకున్నాడు కాబట్టి మనం కూడా విద్యను అభ్యసించి అనేక రంగాల్లో ముందుకు వెళ్లి భావితరాలకు బాసటగా నిలవాలని కోరారు. ఏకలవ్యుని జయంతిని 8 సంవత్సరాలుగా జరుపుకుంటున్నట్లు కార్యక్రమంలో బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరకొండ పవన్ కుమార్ మరియు గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు గరక శ్రీనివాసరావు గారు, గుంటూరు జిల్లా సెక్రటరీ కట్ట భాస్కర్ రావు గారు, బాపట్ల జిల్లా చుండూరు మండల అధ్యక్షులు పాలపర్తి శివయ్య గారు, గుంటూరు జిల్లా సెక్రటరీ ప్రసాద్ గారు, గుంటూరు జిల్లా జాయింట్ సెక్రటరీ పాలపర్తి తేజ గారు, గుంటూరు జిల్లా సెక్రటరీ దేవరకొండ గోపి గారు, గుంటూరు జిల్లా కోశాధికారి పాలపర్తి నాగరాజు గారు మరియు గ్రామ పెద్దలు పాల్గొని ఎరుకల పిల్లలు, విద్యార్థులు, మహిళలు పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. ఈ గ్రామంలో సుమారుగా 25-30 కుటుంబాలు ఎరుకుల కుటుంబాలు ఉంటే శాఖరాయ జయంతిని చేసుకోవడానికి ఇళ్లలో నుంచి బయటికి రాని పరిస్థితి ఏర్పడింది.
కారణం ఏంటంటే అసూయ, ద్వేషం. ఇక్కడ దరికాసీన్ అంటే ద్వేషం, దరికాసీన్ అంటే మేము రావు, దరికాసీన్ అంటే ఇది. వాళ్ళ ఇళ్లలో కూర్చొని దరికాసీన్ మరి ఏదైనా ఆపరిస్తే దరికాసీన్ వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి సమాధానం చెప్పాలి. ఎవరైనా రైతులు పెడితే దరికాసీన్ రావాలి. ఏకరాయి జయంతి చేసుకున్నామంటే మేము రావు, మేము ఇళ్లలోనే ఉంటాం. బోపెట్టు బోతింటానికి వస్తూ ఉంటారు. ఇది పద్ధతి కాదు. ప్రతి గ్రామంలో ఈ రోజున ఎంతో ఉత్సాహంగా జయంతిని జరుపుకుంటా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎదుర్కొల వాళ్ళకి ఏమైందో మరి అదే అర్థం కావడం లేదు. దయచేసి ఇప్పటికైనా మారండి. అంబేద్కర్ జయంతిని ఎంతో ఘనంగా భారతదేశ వ్యాప్తంగా జరుపుతూ ఉన్నారు. వాల్మీకి జయంతిని జరుపుతూ ఉన్నారు. కానిస్టేబుల్ స్థాయి నుంచి విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి ఎస్ఐగా పదోన్నతి పొంది పదవి విరమణ చేసిన షేక్ బురాన్ షరీఫ్ సేవలు ప్రశంసనీయమని తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు అన్నారు. 2 టౌన్ ఎస్ఐగా పనిచేసి పదవి విరమణ చేసిన బురాన్ షరీఫ్ అభినందన సభ స్థానిక సుల్తానాబాద్లోని నవోదయ కళ్యాణ మండపంలో ఆదివారం ఉదయం జరిగింది. ఈ కార్యక్రమానికి డీఎస్పీ జనార్దన్ రావు ముఖ్య అతిథిగా విచ్చేసి పలువురు పోలీస్ సిబ్బందితో కలిసి షరీఫ్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ జనార్దన్ రావు మాట్లాడుతూ విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి పోలీస్ శాఖ మన్ననలు అందుకున్న బురాన్ షరీఫ్ అనుభవం, సేవలు భావితరాలకు స్ఫూర్తివంతంగా నిలుస్తాయని అన్నారు. పదవి విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా వారి భావి జీవితం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో గడపాలని జనార్దన్ రావు ఆకాంక్షించారు. అనంతరం 2 టౌన్ ఎస్ఐగా పదవి విరమణ చేసిన షేక్ బురాన్ షరీఫ్ అయిన సతీమణి షేక్ గౌహరాను డీఎస్పీ జనార్దన్ రావుతో పాటు పోలీస్ సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెనాలి రూరల్ సిఐఆర్ ఉమేష్, ట్రాఫిక్ ఎస్ఐ బ్రహ్మయ్య, చుండూరు ఎస్ఐ రెహమాన్, 2 టౌన్ ఎస్ఐలు ఆర్ కొండయ్య, జార్జిబాబు, పోలీస్ సిబ్బంది, బురాన్ షరీఫ్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. ఆంజనేయ ధ్యాన మండలి నిర్వాహకులు కిషోర్ గురూజీ శిష్య బృందం ఆదివారం గురు పూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మారిసిపేట చంద్రమౌళి కళ్యాణ మండపం నందు జరిగిన ఈ కార్యక్రమంలో 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ రాజశేఖర్ ఆత్మీయ అతిథిగా హాజరయ్యారు. గురు పూజ మహోత్సవాన్ని పురస్కరించుకొని వ్యాస దీక్ష విరమణ, వేదవ్యాస స్మృతి, గురు పూజ మహోత్సవం, యోగాసన ప్రదర్శన, సహపంక్తి భోజన సత్సంగం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి రాజశేఖర్ మాట్లాడుతూ శారీరక మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతో ఉపయోగకరమని అన్నారు. గురూజీ విశ్వ బృందం గురు పూజ మహోత్సవం నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం కిషోర్ గురూజీ తండ్రి కోడూరు ఆంజనేయులు జ్ఞాపకార్థం ఉత్తమ గుమాస్తా అవార్డు కింద స్థానిక కిరాణా షాప్లో పనిచేసే గుమాస్తాలు శ్రీమతి జాస్త్రి రత్నకుమారి, శ్రీమతి వేల్పూరు కళ్యాణి గార్లకు ఒక్కొక్కరికి 5,116 రొక్కం అందజేశారు. గురూజీ సతీమణి కేవి సత్యలక్ష్మి జ్ఞాపకార్థం ఉత్తమ నర్సింగ్ అవార్డు కీర్తిశేషులు డాక్టర్ కేవి సత్యలక్ష్మి, కిషోర్ గురూజీ ధర్మపత్ని గారి జ్ఞాపకార్థం 4 నర్సులకు 3,116 రూపాయల చొప్పున నగదు బహుమతులను అందజేశారు. అనంతరం కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న చిన్నరావురు వాసిలలిత కుమారికి 10 కేజీల బియ్యం మరియు ఫుడ్ గ్రెయిన్స్ ముంత శ్రీనివాసరావు స్వామి అందజేశారు. ఈ సందర్భంగా సత్సంగం సహా భక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. తెనాలి, మంగళగిరి, రేపల్లె, గుంటూరు, చిలకలూరుపేట, బాపట్ల, పొన్నూరు, అంగలకుదురు, కాజీపేట, బెంగళూరు, విజయవాడ అన్ని శాఖల యోగమిత్రులు, సీనియర్ జూనియర్ స్వామీజీలు, మాతాజీలు 200 మంది సాధకులు పాల్గొన్నారు. అన్ని శాఖల యోగా గురువుల సమ్మేళనం ఆషాఢశుద్ధ పౌర్ణమి, గురు పౌర్ణమి రోజున ప్రతి సంవత్సరం చేస్తాము. దాని సందర్భంగా ముందుగా వచ్చే ఆదివారం ఈ రోజున మేము గురువుల సమ్మేళనం చేస్తున్నాము. ఎందుకంటే గురువు అంటే గురవః నిర్మలో శాంతః సాధనో మితభాషినిః. కాబట్టి గురువు శాంత స్వభావుడు, నిర్మలుడు, నిత్య సాధకుడు అయి ఉండాలి. గురువు అంటే కేవలం గురు వేషం వేసుకున్నవాడని కాదు. కాబట్టి ఈ విషయం గురు శిష్యుల బంధం తెలియటానికి అందరి గురువులు వేదిక అవ్వటం కోసం ఈ గురు పౌర్ణమి రోజు ఏర్పాటు చేసుకొని ఈరోజు వేద ధర్మాన్ని, సత్యాన్ని, నియమాన్ని, ధర్మాన్ని ఎలా పాటించాలి, గురు శిష్యుల మధ్య బంధం
ఎలా కాపాడాలో తెలియజేసుకోవడానికి ఒక వేదికగా మా శ్రీ ఆంజనేయ ధ్యాన మండలి గురు సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా మేము 3 పేద నర్సులకి వాళ్ళకి ధన సహాయము, అలాగే గుమస్తాలు 2 గుమస్తాలకి ధన సహాయము, అలాగే కిడ్నీ వ్యాధిగ్రస్తులైనటువంటి ఒక ఆమెకి బియ్యము, అలా గృహోపకరణాలు, కిరాణా వస్తువుల్ని మా సంస్థ తరఫున అందజేస్తూ జగడగుంటపాలెం గ్రామ బీసీ సంక్షేమ సంఘం నూతన కమిటీ కార్యవర్గ నియామక ఎన్నికలు ఆదివారం జరిగాయి. జగడగుంటపాలెంలోని ప్రగడ కోటయ్య నగర్ పద్మశాలి కమ్యూనిటీ హాల్లో తెనాలి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా వంగర సత్యనారాయణ, గౌరవ అధ్యక్షులుగా చింతిక్రింది కోటిస్వామి, కార్యదర్శిగా కటకం యుగేందర్, సహాయ కార్యదర్శిగా దామర్ల సుబ్బారావు, గంగనపల్లి సువర్ణరాజు, గౌరవ సలహాదారుగా పానుగంటి శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులుగా కొడాలి వంశీ, జొన్నాదుల నాగేశ్వరరావు, డోగుపర్తి భద్రయ్య, దేశబోయిన శ్రీనివాసరావు, కాగితాల వెంకటేశ్వర్లు, గుర్రం శ్రీ నాగమణి ఎన్నిక కాగా వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నూతనంగా ఏర్పడి కమిటీ సభ్యులు బీసీ వర్గాల అభివృద్ధికి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జొన్నాదుల వెంకటసాయి, మణికంఠ, గుర్రం ఉమామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెనాలి రూరల్ జగడగుంటపాలెంలో ప్రగడకోట నగర్లో కళ్యాణ మండపం నందు బీసీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యవర్గంలో ముఖ్యంగా ప్రెసిడెంట్గా వంగ సత్యనారాయణ గారు, కార్యదర్శిగా కటకం యుగంధరు, సహాయ కార్యదర్శిగా సువర్ణరాజు, అదేవిధంగా కార్యవర్గ సభ్యులు సుబ్బారావు గారు గౌరవ అధ్యక్షులు, దామర్ల సుబ్బారావు గారు గౌరవ అధ్యక్షులుగా ఈ కమిటీలో ఈరోజు నుంచి వాళ్ళు ఈ గ్రామంలో ఉన్న సమస్యల మీద, పేదల యొక్క సమస్యలు, అదేవిధంగా బీసీల మీద ఎవరైనా వ్యక్తులు దాడులు చేసినా ప్రతిఘటిస్తూ, అదేవిధంగా బీసీలకు కావాల్సిన సమస్యల మీద పోరాడతారని ఈరోజు సభాముఖంగా అందరూ ప్రమాణం చేసి ఉన్నారు. నెక్స్ట్ 26వ తారీఖు, నెల 26వ తారీఖు ప్రగడకోటయ్య గారి జయంతి సందర్భంగా వీళ్ళందరూ కూడా వాళ్ళ బంధువర్గంతో వచ్చి ఈ అధికారికంగా ప్రతిజ్ఞ చేయదలుచుకున్నారు. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా, తొలి ఏకాదశి సందర్భంగా ఇవాళ మంచి రోజని మన కార్యవర్గ సభ్యులందరినీ నిర్ణయించడం మూలంగా వాళ్ళకి ప్రమాణ పత్రం ప్రెసిడెంట్గా నన్ను ఎన్నిక చేశారు. ఈ సందర్భంగా నేను జొన్నాదుల నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ కలిపి నన్ను ఏకగ్రీయంగా, కమిటీ సభ్యులు వీళ్ళందరూ ఏకగ్రీయంగా ఎన్నుకున్నారు. ఇక్కడ ఏ సమస్య వచ్చినా పేదలకు కానీ ఇక్కడ ఏదన్నా వచ్చినా కూడా మేము సాల్వ్ చేసి దాని నిమిత్తం మేము పోరాడతామని సభాముఖంగా ఈ కమిటీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 40వ వర్ధంతి ఏకలవ్య జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. రైల్వే స్టేషన్ వద్ద గల ఐక్యవేదిక కార్యాలయంలో ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు అక్కిదాసు కిరణ్ కుమార్, ఏకలవ్య సేవా సంఘం అధ్యక్షులు దేవరకొండ శంకర్రావు తదితరులు కలిసి జగ్జీవన్ రామ్ ఏకలవ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అక్కిదాసు కిరణ్ మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ సేవలు ఎనలేనివని అన్నారు. ఏకలవ్య సేవా సంఘం అధ్యక్షులు శంకర్రావు మాట్లాడుతూ ఏకలవ్య జయంతిని ప్రభుత్వ దినంగా ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో నల్లగండ్ల రవిచంద్ర, మహేష్, గరిక శ్రీనివాస్, దన కోటేశ్వరరావు, దేవరకొండ పవన్ కుమార్, పేరం సాంబశివరావు, కట్ట వీరాంజనేయులు, కుంజా శ్రీనివాస్, కట్ట వెంకటేశ్వరరావు, పాలపర్తి ప్రవీణ్, అలపర్తి శివ, దేవరకొండ గోపి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున బాబు జగ్జీవన్ రావు గారి వర్ధంతి సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు అక్కిదాస్ కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరియు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ ఎరుకుల సేవా సంఘం రాష్ట్ర కమిటీ మరియు బాపట్ల జిల్లా కమిటీ, గుంటూరు జిల్లా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజున తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా మరి ఎరుకల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ ఏకలవ్య మహారాజు గారి జయంతిని ఎంతో ఘనంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు మరి అక్కిదాస్ కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ ఎరుకుల సేవా సంఘం
రాష్ట్ర కమిటీ మరియు మండల కమిటీలు, జిల్లా కమిటీలు, మరి బాపట్ల జిల్లా, గుంటూరు జిల్లా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మరి ఈ వేదిక సందర్భంగా, ఈ ట్రస్ట్ సందర్భంగా మరి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అమృతలూరు గ్రామానికి చెందిన గ్రంథి సురేష్ కుమారుడు మోహనసాయి మణికంఠ పుట్టినరోజును పురస్కరించుకొని అమృతలూరు మండల పరిధిలోని మేపారు గ్రామంలో గల ఏఆర్సీ హాస్టల్ విద్యార్థులకు నెలవారీ సరుకులు, పౌష్టికాహారాన్ని అందజేశారు. మాజీ ఎంపీపీ మైనేని రత్నం ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి హాస్టల్ నిర్వాహకులు పల్లికొండ రాజుకు విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించారు. ఈ సందర్భంగా మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ దూర ప్రాంతాల నుంచి తల్లిదండ్రులను వదిలివచ్చి వసతి గృహంలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల శ్రేయస్సు కోరి సరుకులు పంపిణీ చేయడం మంచి పరిణామమని అన్నారు. దాతలు అందించే సహాయ సహకారాలు విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. మనకున్న దాంట్లో పక్కవారి సహాయ సహకారాలు అందిస్తే భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తారన్నారు. కార్యక్రమంలో గోవతోటి చెంచయ్య, అమర్తలూరి శ్యాముల్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ సంవత్సరం మొదటిదానికి ఇచ్చిన గ్రంథి సురేష్ గారి కుటుంబానికి మరి అట్లాగే చిన్న వయసులోనే మరి ఇటువంటి సహాయం చేయాలనే సంకల్పం కలిగిన మోహన సాయి మణికంఠ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. మరి అట్లాగే ఈ కార్యక్రమానికి మా లైన్మెన్ గారు అయిన రాజు గారు, మరి మా ఉత్తర దళితవాడ సంఘ అధ్యక్షులు శామ్యుల్ గారు, చెంచయ్య గారు, వీళ్ళు కూడా వచ్చారు. చాలా సంతోషం. మనకి పిల్లలందరూ కూడా మీరు బాగా చదువుకోవాలి, బాగా చదువుకుని మీరు మంచి స్థితిలోకి వెళ్ళి ఇక్కడ ఎందుకంటే రాజుగారు మరి బీటెక్ చదివేవాళ్ళు, పాలిటెక్నిక్ చదివేవాళ్ళు, ఐటీఐ చదివే పిల్లలు కూడా ఉండటం చాలా సంతోషం. మీరు భవిష్యత్తులో ఇదే విధంగా మరి కొంతమందికి సహాయం చేయాలి. తద్వారా ఈ సమాజం బాగుపడుద్ది. అంతే తప్ప మన మాటలతో చెప్పడం కాదు. ఆ దేవుడు మీకు మరి ఆయురారోగ్యాలు ఉండాలని, అట్లాగే రాజుగారికి మంచి పేరు తేవాలంటే మీరు బాగా చదువుకోవాలి. చదువుకున్న తర్వాత మీ ఊరు వెళ్ళి మీ తల్లిదండ్రులకి మరి మంచి స్థితిలో ఉండేట్టుగా చెయ్యాలి అని మేము విజ్ఞప్తి చేస్తూ మరి ఇటువంటి కార్యక్రమం చేస్తున్న అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈ హాస్టల్ మెయింటెనెన్స్ సార్ రాజుగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లలందరికీ నా దీవెనలు దయచేయమని దేవుని కోరుకుంటున్నాను. మీరందరూ మంచిగా చదువుకొని మంచి వృద్ధిలోకి రావాలని, ఇక్కడ మీకు చేస్తున్న ఈ సేవా కార్యక్రమానికి మీరు మంచిగా చదువుకొని మంచి వృద్ధిలోకి వస్తే సార్ కూడా మంచి పేరు వస్తుంది. మీకు కూడా మంచి ఘనత తగినట్టుగా మీరు చదువుకొని మంచి ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను. నేను మీరు మంచిగా చదువుకొని తల్లిదండ్రులకి ఇక్కడ మీకు ఏర్పాటు చేస్తున్న సార్కి మంచి పేరు తేవాలని, మీరు దైవభక్తిలో ఉండి మంచిగా చదువుకోవాలని, దేవుని ద్వారా మీరు మంచి అభివృద్ధి పొందాలని మీకు దీవెనలు దయచేయమని దేవుని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మా హాస్టల్ పిల్లలందరికీ మరి అల్పాహారంగా శనగలు, బఠానీలు, బిస్కెట్లు మరి దాతకిను మరి అదేవిధంగా మైనేని ప్రసాద్ గారు ప్రతి సంవత్సరం మరి చాలా సంవత్సరాల మట్టి 5-6 సంవత్సరాల మట్టి ప్రతి నెల కూడా మా హాస్టల్ పిల్లలకి స్నాక్స్ తీసుకొస్తా ఉన్నారు. దాతలను పోగు చేసుకుని మరి ఆయనకి ఆయుష్ను దేవుడు ఆరోగ్యాలు ఇవ్వాలని, ఆ మిత్ర బృందానికి కూడా మరి ఆ కుటుంబాలకు కూడా దేవుడు దీవెనలు దయచేయాలని మేము హాస్టల్ తరఫున, నా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైకుంఠపురంలో ఘనంగా తొలి ఏకాదశి ప్రత్యేక పూజలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఘనంగా మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 40వ వర్ధంతి బీజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బురిపాలెం పశు వైద్యశాలలో జునోసిస్ అవగాహన దినోత్సవం, పెంపుడు కుక్కలకు రెబీస్ టీకాలు వేశారు. హాస్టల్ విద్యార్థులకు పౌష్టికాహార వస్తువులు పంపిణీ, పాల్గొన్న మాజీ ఎంపీపీ మైనేని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్ లో కలుద్దాం. నమస్తే. Please subscribe to our YouTube channel.